వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి కిచిడి, అంటే బంగాళదుంప అలాగే క్యారెట్తో మిక్సింగ్తో మన ఇంటి దగ్గర ఉండే రెండు ఇంగ్రీడియంట్స్తో కిచిడి చేయబోతున్నాము. ఎంతో బాగుంటుంది. సేమ్ పులావ్లాగే ఉంటుంది, తినటానికి చాలా బాగుంటుంది. దీంట్లోకి పెరుగు చట్నీ అయితే మాత్రం అదిరిపోతుంది. మరి చాలా బాగుంటుంది. చాలా కాంబినేషన్గా చాలా బాగా కుదురుతుంది. వెజిటేబుల్ బిర్యానీ టైప్లో ఉంటుంది. చూడటానికి అలాగే తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సజెస్ట్ చేయండి. మరి ఈ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము. ముందుగా ఒక పావు కేజీ బంగాళదుంపలు, అలాగే పావు కేజీ క్యారెట్, మరి వాటి పైన తొక్క తుంచుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. చిన్న పీసులుగా బంగాళదుంపలన్నీ కూడా అలా శుభ్రంగా ఒలిచేయండి. తొక్క ఫీల్ ఆఫ్ చేయండి. అలాగే సేమ్ క్యారెట్ని కూడా మన బంగాళదుంపని ఎలాగైతే తీసేస్తున్నామో ప్రతి బంగాళదుంపని అలాగే ఒలిచేసి పక్కన పెట్టుకోండి. అలాగే క్యారెట్ కూడా చూపిస్తున్నాను. క్యారెట్ని కూడా పైనున్న తొక్కని తీసేయాలి ఖచ్చితంగా. అలా తీసేసి చేస్తేనే మనకి బాగుంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి ఎక్కువ మెడిసిన్ అంటే కెమికల్స్ వాడుతున్నారు. దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. చూడండి, మనకి బంగాళదుంపల్ని కూడా మొత్తం అన్నిటినీ కూడా ఫీల్ అవుట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకొని ఆనియన్ని కూడా వాష్ చేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు పచ్చిమిరపకాయలు, వాటిని కూడా వాష్ చేసుకొని మరి బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలని ఒకే యాంగిల్లో కట్ చేసి ఉంచుకోండి. అంటే ఫ్రైడ్ ఆనియన్ కోసం ఎలాగైతే చేస్తామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకున్నాము. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అంటే ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలు చేసాము. అలాగే 2 యాలకులు, 4-5 లవంగాలు, అలాగే 2-3 చెక్క, ఇంకా ఇతర బిర్యానీ సామాన్లు ఏమైనా ఉంటే కూడా వేయొచ్చు. మన దగ్గర తక్కువగా వేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి చీల్చి వేయండి. అలాగే మనం ఉల్లిపాయలని కూడా ఎలా కట్ చేసామో చూపించలేదు. అది ఒకే యాంగిల్లో సన్నగా ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలాగైతే కట్ చేస్తామో ఒక నిలువుగా కట్ చేయాలి, అడ్డంగా లేకుండా. అది అలా కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి, అలా సన్నగా వచ్చేలా కట్ చేసుకోండి. మనకి ఈ కిచిడీలోకి చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి కలపండి. పసుపుని యాడ్ చేయడం వల్ల మనకి కిచిడీ అనేది కలర్ఫుల్గా వస్తుంది. ఇంకా మనకి పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. అందుకని పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలపండి, మిక్స్ చేయండి. ఆనియన్స్ ప్రతి కర్రీలో మనం చెప్పిన విధంగా బాగా వేగవసరం లేదు, కొద్దిగా వేగితే చాలు. అంటే ఒక 50% వేగితే చాలు. అలాగే మసాలా వేసాము. మసాలాని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్, ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలని ఫ్రై చేసేటప్పుడు మసాలా వేస్తే చాలా బాగా స్మెల్ వస్తుంది. అయితే మసాలా కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, బంగాళదుంపల్ని కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేయండి. మనకి బంగాళదుంప తర్వాత క్యారెట్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మ్యాక్సిమము. కొద్దిగా క్యారెట్ లేట్ అయినా అది కూడా వేడికి బాగా తొందరగానే అయిపోతుంది. చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసేస్తే మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికి అంతే కలర్ఫుల్గా కూడా మనకి కిచిడి తయారవుతుంది. అయితే అందరూ చేసే విధానంగా కాకుండా మనం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఎసరు పెట్టుకొని కొద్దిగా రైస్ని వాష్ చేసుకుంటాం. మనం పిఎల్ రైస్ అంటది. ఈ రైస్ని మనం నీళ్ళు బాగా పొంగేటప్పుడు తీసి రైస్ని అన్నం ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగానే అన్నం చేసేసుకుంటాం ముందుగా.
అన్నం బాగా ఉడకబెట్టుకొని దాన్ని ఒక 95% మనకి అన్నం ఉడికిపోయేంత వరకు ఉంచుకోవాలి. అయితే పక్కనే మనం అది అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్కన మనం ఈ యొక్క క్యారెట్ బంగాళదుంపని కూడా బాగా ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చెక్ చేసుకుంటూ, అంటే నాన్ స్టిక్ కాబట్టి మ్యాక్సిమం అయితే మాడిపోదు, కానీ అప్పుడప్పుడు 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ముందుగా మనకి ఈ బంగాళదుంప క్యారెట్ కూడా తొందరగా మగ్గుతాయి అంటారు, అందుకని సాల్ట్ని కూడా వేసుకుంటున్నాము. అయితే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనం కిచిడీలో కలపడానికి కాబట్టి చాలా బాగుంటుంది. అయితే అందరూ చేసే విధానంగా కాకుండా మనం ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తున్నాము. మీరు చూడండి, అదండి రైసు వచ్చేసింది, మనకి ఉడికిపోయింది, 95% అయిపోయింది. అయితే గంజిని వార్చేటప్పుడు కూడా పూర్తిగా ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ అలాగ వార్చిన వెంటనే మళ్ళీ మనం రిటర్న్ తీసేసుకోవాలి. కొద్దిగా అంటే అక్కడక్కడ చుక్కలు ఉండగానే పడుతున్నాయి చూడండి, ఆ టైప్లో ఉన్నప్పుడే మనం వార్చేసింది తీసేసుకొని కొద్దిగా సైడ్కి అంతా అన్నం ఒక పక్కకు ఉండిపోయేలాగా పెట్టుకుంటాము. ఇప్పుడు ముద్ద అలాగే ఉంటుంది, చూపిస్తాను చూడండి, అలా ఉంటుంది కదా. అలా ఉంటే అది అలాగే పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఏం చేస్తామంటే ఈ బంగాళదుంప క్యారెట్ ఇవంతా బాగా మగ్గించాం కదా, ఈ మగ్గించిందంతా కూడా తీసుకొచ్చి మరి చూడండి మనం ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ మగ్గలేదంటే అది పక్కన అలా పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు నాన్ స్టాప్గా కలుపుతూ ఉంటే అది మూత పెట్టుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మగ్గిపోయింది అని అనిపిస్తే చూడండి అలా మెత్తగా అయింది. బంగాళదుంప అయితే మగ్గిపోయింది. అలాగే క్యారెట్ కూడా మీకు అనుమానంగా ఉంటే క్యారెట్ని కూడా తీసుకొని దాన్ని కూడా చెక్ చేసుకోండి. ఒకసారి నొక్కి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఉడికిపోయింది. నాకైతే 2 ఈవెన్గా ఉడికిపోయినాయి. ఈ 2 ఉడికిపోయిన వాటిని మరి కొద్దిగా ఉడకాలి, ఏదైనా ఉప్పు తక్కువైనా చెక్ చేసుకొని వేసేసుకోండి. చూడండి అలా ఆయిల్తో పాటు కొద్దిగా అక్కడ కూరని వేసేసాం. అలాగే పైనుంచి అన్నం మళ్ళీ అక్కడ వేసేసి మిగతా కూరని ఈ పైన మధ్యలో వేసేసి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే రైస్ పూర్తిగా అయిపోయింది, 5% మాత్రమే ఉంది. అలాగే కూర కూడా 100% తయారైపోయింది. దాన్ని ఇందులో వేసాము. అయితే కూర అన్నం కూర కలుపుకున్నట్టే ఉంటుంది, కానీ దీంట్లో మనం వాటర్ వేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బంగాళదుంప క్యారెట్ దాంట్లో వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసాం. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. కిచిడి అంటే కిచిడి లాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, కానీ చాలా ఈజీ పద్ధతిలో. వాటర్ ఎక్కువైందేమో, లేకపోతే వాటర్ తక్కువైందేమో, లేకపోతే అడుగు అంటేస్తుందేమో, లేకపోతే అడుగు పట్టేస్తే మాడిపోతుందేమోనేమో ఆ భయం ఏమీ అవసరం లేకుండా కిచిడిని చాలా సింపుల్ పద్ధతిలో, అంటే బిర్యానీని కూడా ఈ విధంగా చేసుకోవచ్చేమో అన్నంత పద్ధతిలో మరి ఉంటుంది. మనం వాటర్ వేస్తే రైస్ పాడైపోతుంది, నిల్వ ఉండదేమో, పొద్దున్న వండుకున్నది మధ్యాహ్నం వరకు ఉండదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కొద్దిగా దమ్ కూడా చేస్తాం కాబట్టి అది కూడా ఆ వాటర్లో ఉన్న ఆ రైస్లో ఉన్న వాటర్ కూడా మొత్తం మనకి డ్రై అయిపోతుంది. చూపిస్తాను మీకు. అలా కలుపుకొని మనం ఏం చేస్తామంటే బాగా దగ్గర కలుపుకొని చెక్ చేసుకొని ఒకవేళ టేస్ట్ ఏదైనా సరిపోలేదనుకుంటే ఉప్పు గట్ట వేసుకొని మనం మూత పెట్టేసి మనం అలా వదిలిస్తే మరి నెక్స్ట్ కొద్దిగా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్లు మన నెయ్యిని తీసుకోండి. అంటే నెయ్యి అనేది మనకి ఉంటే చివరిగా కొద్దిగా టేస్ట్ కూడా పెరుగుతుందని నెయ్యిని వేస్తున్నాం. మనం స్టార్టింగ్ నుంచి నెయ్యి వేయలేదు కదా, ఆయిల్లోనే ఫ్రై చేసాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాం. నెయ్యి బాగా హీట్ అయ్యి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా ఉల్లిపాయలని పక్కకు ఉంచాము. వాటిని ఫ్రైడ్ ఆనియన్స్గా తయారు చేయాలి. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. పైన ఇలా నొలిపితే పరపరమని సౌండ్ కూడా వచ్చేయాలి. అంత విధంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చేసేయాలి. అలా చేసేస్తే మరి మనకి బిర్యానీ పైన గార్నిష్ చేస్తాకి, బిర్యానీ కాదు కిచిడి పైన మనకి గార్నిష్ చేస్తాకి చాలా చాలా బాగుంటుంది. చూడండి అలా తయారైపోయినాయి కదా. అయితే మరి మూత తీసి మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని అన్నిటినీ అది మన నెయ్యితో పాటుగా ఫ్రైడ్ ఆనియన్స్ని అన్నిని కూడా మొత్తం కూడా సర్దేయండి. అంటే గార్నిష్లా చెయ్యండి. ఎంతో కలర్ఫుల్గా, ఎంతో యమ్మీగా, ఎంతో టేస్ట్గా, రుచి అయితే అదిరిపోతుంది, మామూలుగా ఉండదు.
మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే మాత్రం నేను సవాల్ చేస్తున్నాను, చాలా చాలా బాగుంటుంది, మరి అద్దిరిపోతుంది. అయితే ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించి చివరిగా ఒక్క 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ సిమ్లో పెట్టి, మరి మనం వాటర్ ఉండిపోద్దేమో అనే భయంతో ఒక 2 నిమిషాలు డ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి స్టవ్ మీద ఉంచేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కిచిడి తయారు. థ్యాంక్ యూ.